విపరీతంగా మానసికంగా శారీరకంగా కూడా వాళ్ళు హింసించడం జరిగింది. ఎందుకంటే ఒక నిందితుల వైపు వాళ్ళు మాట్లాడుతూ నిందితులకు కొప్పుగారుస్తూ ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులను మన సుబ్బారావు గారు తీసుకుని వెళ్ళినప్పుడు బాధితుల వైపు ఉండాల్సినటువంటి పోలీసులు సుబ్బారావు గారిని ఒక బందిపోటును నిర్బంధించినట్టుగా 30 మంది పోలీసులను నిర్బంధించి నువ్వు బ్రీత్ చేసుకుంటావా లేదని చెప్పేసి ఈ సిఐకి చెప్పడం జరిగింది. ఈ సిఐకి ఎటువంటి అర్హత ఉన్నది అన్నటువంటి విషయాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. సిఐ డ్రంక్ అండ్ డ్రైవ్ జరిగినప్పుడు మాత్రమే నేను బ్రీత్ పెట్టాలి, కానీ ఆ రకంగా కాకుండా పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి ఒక న్యాయవాదికి నీవు ఏ రకంగా బ్రీత్ పెడతావు అని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఇది నీ యొక్క డ్యూటీస్ని మిస్యూజ్ చేసినట్లే. కాబట్టి మేము అధికారులకు ఏమని చెప్తున్నామంటే సిపి గారికి కానీ తర్వాత డీజీపీ గారికి కూడా మేము చెప్తున్నాము, మీరు తక్షణమే సిఐ మీద చర్య తీసుకొని ఆయనను సస్పెండ్ చేయాల్సిందిగా మేము అడ్వకేట్ల తరపున మేము చెప్తా ఉన్నాం. అదొక్కటే కాదు, మరి దాదాపు 150 నుంచి 200 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. ఈ స్కామ్లో విక్టిమ్స్ ఎంతోమంది చాలా బాధతోనే ఉన్నారు. ఒక విక్టిమ్లో ఒక వ్యక్తి అయితే ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. అంటే ఇంత సీరియస్గా ఉన్నటువంటి విషయాన్ని పక్కదోవ పట్టించే విధంగా ఒక టెర్రరైజ్ చేస్తూ ఉన్నారు, అడ్వకేట్లను టెర్రరైజ్ చేస్తూ ఉన్నారు. అడ్వకేట్లకు బాధితులకు ఉండేటువంటిదే మేము అడ్వకేట్లనే నువ్వు స్టేషన్కు రావద్దు అని చెప్తూ నీ మీదే ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పేసి సుబ్బారావు అడ్వకేట్ను మరి ఏ రకంగా అయితే బెదిరించిండ్రో ఆ బెదిరించినటువంటి సిఐని మరి ఎస్ఐని మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులందరినీ కూడా కానిస్టేబుల్ అందరినీ కూడా వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరి అదొక్కటే కాదు, ఆయన సుబ్బారావు గారు పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడే ఒరే నీకేం పనిరా, నీ అడ్వకేట్ అయితే నీవేం చదువురా, నీ అడ్వకేట్ అయితే మేము భయపడతామా, నీవేం చేస్తావు చేసుకో అని చెప్పేసి ఈ రకమైనటువంటి బూతు మాటలు కూడా మాట్లాడిండు. కాబట్టి ఆయన ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అదొక్కటే కాదు, మా సుబ్బారావు గారికి ఏ రకంగా అయితే ఇప్పుడు చాలా థ్రెట్స్ వస్తూ ఉన్నాయి, ఆయన లైఫ్కే చాలా పెద్ద ప్రమాదం ఏర్పడింది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాము, ఆయనకు లైఫ్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. మీరు ఇదే విధంగా ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నా కూడా న్యాయవాదులను విపరీతంగా బెదిరిస్తూ ఉన్నారు. పోలీసులు ఎప్పుడైతే ఈ రకంగా బెదిరిస్తూ ఉన్నారో అయితే వాళ్ళ మీద ఖచ్చితంగా మేము ప్రతిస్పందిస్తాము. అదొక్కటే కాదు, సిఐ మీద మీరు యాక్షన్ తీసుకున్నట్లయితే ఇక్కడే రిట్ పిటిషన్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అడ్వకేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ అడ్వకేట్ సుబ్బారావుపై చేసిన అఘాయిత్యం ఉందో అది చాలా హేనీయం. అడ్వకేట్స్కి క్లయింట్లను రిప్రజెంట్ చేసే హక్కు ఉంటుంది. ఆ రిప్రజెంట్ చేసే హక్కు ప్రకారం అతను క్లయింట్స్ని వెళ్ళి వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళకి సహాయం చేసి కంప్లైంట్ ఇచ్చడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడ కంప్లైంట్ పెట్టబడుతుందో అన్న ఉద్దేశంతో ఆ విషయాన్ని మిస్యూజ్ చేసి 10 లక్షల దాదాపు 10 కోట్లు 150 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది. ఈ ఫ్రాడ్ విషయాన్ని ముందరకు పెట్టుకోకుండా దాన్ని డైవర్ట్ చేసే విధంగా అడ్వకేట్ని బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. బ్రీత్ అనలైజర్ అనేది కేవలం డ్రైవింగ్ చేయడానికి అటెంప్ట్ చేసే వాళ్ళకి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారమే ఉంటుంది. కానీ పెడస్ట్రల్కి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ నిలబడ్డ అతన్ని బ్రీత్ అనలైజర్తో టెస్ట్ చేసే స్టాట్యూటరీ రైట్ అనేది ఆ పోలీసులకు ఎక్కడా లేదు. మోరోవర్ మనము యూట్యూబ్లో మీడియాలో వచ్చిన వీడియోలను చూస్తే గమనిస్తుంటే సిఐ గారికి ఎప్పుడైతే అడ్వకేట్ గారు నేను క్లయింట్లని రిప్రజెంట్ చేయడానికి వచ్చాను వాళ్ళని తీసుకొస్తాను అంటే ఆగు నువ్వు రిప్రజెంట్ చేయకుండా నేను కేసు చేస్తానని అన్నారు. ప్రతి క్లయింట్కి ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈజ్ హ్యావింగ్ రైట్ టు చూస్ చాయిస్ ఆఫ్ హిజ్ ఓన్ అడ్వకేట్. ఆ క్లయింట్స్ అందరూ అడ్వకేట్ని రిప్రజెంట్ చేసే విధంగా సుబ్బారావుని చూస్ చేసుకుంటే ఆ రైట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా నువ్వు లేకున్నా చేస్తా అని అన్నారు. అసలు ఒక క్లయింట్ అడ్వకేట్ని తీసుకొని వచ్చి రిప్రజెంట్ చేయించుకోవాలనుకుంటే ఈయనకేంది బాధ, అడ్వకేట్ లేకున్నా నేను చేస్తా అని చెప్పడానికి కారణం ఏంది? అడ్వకేట్ ఉంటే బలంగా అడుగుతాడు, అడ్వకేట్ ఉంటే పాయింట్స్ని మిస్యూజ్ చేయనియాడు. సో ఇలాంటి విషయాల్ని అడ్వకేట్ బలంగా అడుగుతాడు కాబట్టి అడ్వకేట్ని పక్కదో పట్టించేసి క్లయింట్లను బెదిరించి కేసును నిర్వీర్యం చేయాలని చూసే ప్రయత్నంలో భాగంగా సిఐ రామకృష్ణ సుబ్బారావుపై దురుసుగా ప్రవర్తించాడు.
కాబట్టి సిఐ పైన డిపార్ట్మెంటల్ యాక్షన్స్ ఇమ్మీడియట్గా ఇనిషియేట్ చేయాలి, లేకపోతే మేము పోరాటాన్ని ఉధృతం చేస్తాం. రైటా? ఈనాటి తెలంగాణలో జరుగుతున్న సుబ్బు అడ్వకేట్ హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అడ్వకేట్ గారు ఉదాంతము ఈరోజు తెలంగాణ సమాజం మొత్తము ఆలోచిస్తుంది. ఎందుకంటే పోలీసులు రక్షించవలసిన పోలీసులే ఈరోజు భక్షిస్తున్నారు. అది ఒక అడ్వకేట్. ఇక సామాన్యుల పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఏ విధంగా ఉందో ఈ ప్రజలు ఆలోచించుకోవాలి. ఒక హైకోర్టు అడ్వకేటు బాధితుల తరపునకి వెళ్ళి తన పెట్టిన కంప్లైంట్ను దాని గురించి విచారణ చేయడానికి గురించి కంప్లైంట్ బాధితుల తరపునకి వెళ్ళి ఒక కోర్ట్ ఆఫీసర్గా వెళ్తే ఈరోజు పంజగుట్ట సిఐ గారు దురుసుగా ఆయన యొక్క గైడ్లైన్స్కి వ్యతిరేకంగా అబ్యూజ్ చేస్తూ థ్రెటన్ చేస్తూ నువ్వు రాకపోతే కొత్త ఫామ్ ఆఫ్ థ్రెటింగ్ చేస్తున్నారు అడ్వకేట్స్ను. ఒక బ్రీత్ అనలైజర్ పెట్టి అదో రకంగా ఆయన క్రిమినల్ చేసే అతని క్యారెక్టర్ని అసెస్ చేసే విధంగా సమాజంలో ఈ విధంగా అక్రమానికి పాల్పడుతుండు, ఇల్లీగల్గా అతన్ని బెదిరిస్తున్నాడు. కాబట్టి పై అధికారులకు మేము ఒక అడ్వకేట్ అసోసియేషన్ తరపున విన్నవించేది ఏంటంటే దీనిపైన తక్షణమే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసేసి ఎస్ఐ గారిని సిఐ గారిని సంబంధించిన బాధ్యులను దాదాపు 30 మంది ఒక బంతిపోటుగా ఒక చుట్టుముట్టి 30 మంది ఒక ప్రెజరైజ్డ్గా ఈరోజు బ్రీత్ అనలైజ్ చేసి థ్రెటనింగ్ చేసిరు. ఈ అంశాన్ని ఇమ్మీడియట్లీ పై అధికారులు పరిశీలించేసి అధికారుల ఎవరైతే బాధితుల్లో వారిపైన డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలి, ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి. మరియు ఇప్పుడు సుప్రీం గారికి చాలా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. రకరకాలమైన ఈవెన్ బాధిత ఎవరైతే బెదిరిస్తారో మంగ్లీ అండ్ టీం నుంచి కూడా రకరకాలైన థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. తక్షణమే ఉన్నతాధికారులతో పరిశీలించే అంశాన్ని ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలి, ఇతనికి గన్మెన్లు ఏర్పాటు చేయాలి. ఆ విధంగా ఒక అడ్వకేట్కే ఈరోజు ప్రొటెక్షన్ లేకపోతే ఇక సామాన్య పరిస్థితి రాష్ట్రంలో ఏందో ఒకసారి ప్రధానికంగా తెలియజేసుకుంటూ అడ్వకేట్స్ అందరికీ మేము అడ్వకేట్స్ రూపాన్ని తెలియజేస్తుందంటే ఈ అంశాన్ని ఇక్కడితో వదిలే ప్రసక్తే లేదు. మేము అధికారులు కనుక చర్యలు తీసుకోకపోతే గౌరవ హైకోర్టుని మేము సంప్రదించేసి అప్లికేషన్ రూపంలో రక్షణ కూడా కల్పిస్తాము. అడ్వకేట్స్ కమ్యూనిటీకి ఇది ఒక రకమైన బాధ అయినప్పటికీ కూడా అతను అండగా ఉంటాము. అడ్వకేట్స్ మొత్తం కమ్యూనిటీ సుబ్బు గారికి అండగా ఉంటాము. కానీ ఫేర్ ఎంక్వైరీ జరుగుతున్న నమ్మకం లేదు. ఇప్పటికైనా ఫేర్ ఎంక్వైరీ ఏదో ఇష్యూ ఉందో ఆ ఫేర్ ఎంక్వైరీ చేయాలి. దీన్ని ఉన్నతాధికారుల దృష్టికి మీరందరూ పరిశీలించాలని కోరుకుంటూ, మరియు ఈ అంశాన్ని ఉన్నతాధికారు ఎట్టి పరిస్థితుల్లో పరిశీలించాలని హైకోర్టు వేదికగా పరిశీలిస్తుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 3-4 రోజుల నుండి మనందరం చూస్తున్నాము, సోషల్ మీడియా మొత్తం అడ్వకేట్ సుబ్బు అని ట్రెండింగ్లో ఉంది. అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా మాకు ఫోన్ చేయడం జరుగుతుంది. ఏంది ఒక ఇన్స్పెక్టర్ ఒక అడ్వకేట్ని ఇక్కడ్రా లేదంటే నీ మీద ఎఫ్ఐఆర్ చేస్తాము అలాంటి మాటలు మాట్లాడడము అందరికీ కూడా చాలా బాధాకరం అనిపించింది. సుబ్బు అని అడ్వకేట్ దగ్గరికి సుమారు 80 నుండి 100 మంది రైతులు పొలాలు చేసుకుంటూ వాళ్ళ ఆస్తులని గిరిపెట్టి పిల్లల ఫీజులు కట్టకుండా ఆ పైసలన్నీ తీసుకొని ఏదో పైసలు ఎక్కువ వస్తాయి ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తాము అని ఏదో సంస్థకి ఇచ్చినారు. ఆ సంస్థ మీద వాళ్ళకి లీగల్ రైట్ ఉంది చూస్ చేసుకునేది అడ్వకేట్ని. అలా అని సుబ్బు గారి దగ్గరికి వచ్చేసి సార్ మాకు ఇబ్బందులు ఉన్నాయి సార్, దయచేసి మీరే మమ్మల్ని ఆదుకోవాలి, ఒక న్యాయవాదిగా మీరున్నారు, మీరు ఎన్నో సోషల్ యాక్టివిటీస్లో కూడా చాలామందికి చాలా న్యాయం చేశారు కదా అని ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తే తను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన సొంత ప్రయోజనాల కోసం చేయలే. ఆయనకు ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చినా కూడా పైసలు ఆఫర్ చేసినా కూడా ఆయన ఎక్కడ దాన్ని యాక్సెప్ట్ చేయలే. అంటే ప్రజల కోసము ఆయన అక్కడికి వెళ్ళినందుకు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ ఆయన ప్రెషరైజ్ చేసేసి ఆయనని అక్కడ బ్రీత్ అనలైజర్ తీసుకొని వచ్చి ఆ ఊపియడం ఏంది. దానికంటే ముందు తెలిసిన విషయం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు పోలీస్ వాళ్ళు మేము ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ పోయినాము, పోలీస్ స్టేషన్లో ఇప్పటివరకు మాకు తాగడానికి మంచినీళ్ళు ఇవ్వలే, కానీ మనకి కాఫీ ఇచ్చినారంట. కాఫీ ఇచ్చిన తర్వాత కొంచెం సేపటి తర్వాత బ్రీత్ అనలైజర్ చేసేసి ఆయనకు చేసే 27% వచ్చిందంట. అంటే కాఫీలో ఏమైనా కల్పించినారనేది కూడా ఇప్పుడు సమాజానికి డౌట్ వస్తుంది. అరే ఏంది కాఫీ తాగిన తర్వాత ఇట్లా వచ్చింది, పోలీసు వాళ్ళు ఏమైనా ఇచ్చినారా అంటే అందరికీ కూడా ఇక్కడ ఏముందో కూడా మీరు అందరు కూడా గ్రహించాలి. ఏదైతే న్యాయవాదుల చట్టం కూడా మొన్ననే అసెంబ్లీలో పాస్ అయింది, దయచేసి మీరు అందరు కూడా గ్రహించండి. ఇప్పుడు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కాబట్టి ఆ యాక్ట్ ప్రకారము ఏ విధంగా అయితే పోలీసు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలో ఆ విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. చేయండి, వాళ్ళు ఏదైతే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకుంటున్నారు కదా,
చర్యలు తీసుకొని ప్రాబ్లం లేదు, మేము కూడా చర్యలు తీసుకుంటాం. మేము అందరం అడ్వకేట్లు కూడా ఏం ఖాళీ ఎవరేం కూర్చోలే. మీరు చర్యలు తీసుకుంటే మీరు ఏదైతే అకార్డింగ్లీ లా పోతున్నారో మేము కూడా అకార్డింగ్లీ లా పోతున్నాం. మీరు ఏ రూల్ ప్రకారం అక్కడ ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాడిని బ్రీత్ అనలైజ్ చేసినారు, అదేవిధంగా అదర్ సైడ్ నుండి వచ్చిన వాళ్ళని కూడా మీరు బ్రీత్ అనలైజ్ చేసినారా లేదా? అక్కడ మాకు వచ్చిన సమాచారం ఏంటంటే కేవలం ఒక అడ్వకేట్ని అక్కడ అసాసినేట్ చేయాలని, ఆ అడ్వకేట్ని అక్కడ భయభ్రాంతులకు గురి చేయాలని, అంటే ఒక అడ్వకేట్ వచ్చి మాట్లాడతారు కాబట్టి చేస్తారు కాబట్టి ఆయనను ఏదో విధంగా ఆయనని ఆపాలి కాబట్టి, కేసుని డైవర్ట్ చేయాలి కాబట్టి, కేసుని ఇప్పుడు అడ్వకేట్ పైకి తీసుకోవాలి కాబట్టి కాఫీ తాగిపించి మంచిగా కాఫీ తాగిన కొంచెం సేపటి తర్వాత బ్రీత్ అనలైజర్ తీసుకొని వచ్చి ఊపిచ్చి దీంట్లో ఏదో వచ్చింది అని చెప్తున్నారు. అదే మీరు అదే ఏం రాలేదు దాంట్లో కూడా క్లియర్గా ఉంది కదా మనకు, ఎంత 30% దాటితేనే అదేదైనా ఉంది అన్నట్టు. కానీ అక్కడ ఏం జరిగిందో కూడా మనందరికీ తెలుసు. అవతల నుండి వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్క కంప్లైంట్ వచ్చే వాళ్ళకు కూడా మీరు బ్రీత్ అనలైజ్ చేసుకొని కంప్లైంట్ తీసుకుంటున్నారా? ఏమైనా ఉంటే ఆ రిపోర్ట్లో కూడా మాకు సబ్మిట్ చేయండి అని కూడా మేము కూడా అడుగుతాం రేపు పొద్దున. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.